కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు మేధా ఇన్‌స్టిట్యూట్ బ్రాంచ్‌ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు గానీ, ఎవరైనా గానీ యూఎస్‌కెళ్ళాలనుకున్నా, వేరే అదర్ కంట్రీస్‌కెళ్ళాలనుకున్నా గానీ ఫస్ట్ గుర్తొచ్చే ఆప్షన్ ఏదైనా ఉందంటే మేధా ఇన్‌స్టిట్యూట్. అందులో చిరంజీవి సార్ అని. సో ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? యాక్చువల్లీ ఇట్ వాస్ 1994 ఐ థింక్ ఐ స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం. ఇక ఆ తర్వాత ఒక 10 లక్షల మంది మన ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ అయ్యి డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెటిల్ అయిన వాళ్ళు. అంటే మా స్టూడెంట్స్ అంటే మెయిన్గా ఈ స్టూడెంట్సే కాకుండా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్, అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుండి మన స్టూడెంట్స్గా వస్తాయి. ఎవరైనా కానీ కామన్గా బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చే ప్లేస్ అమీర్పేట. ఎవరైనా కానీ ఆ రోజుల్లో చెప్పింది చిరంజీవి గారు సార్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అలా అనమాట. అలా పాయింట్అవుట్ అవడానికి గల రీజన్ ఏంటి? కళ్ళు మూసి తెరిసేలోపు నీ అస్తిత్వాన్ని మింగేసేంత కాంపిటీషన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడైతే మన మేధా లాంగ్వేజ్ థియేటర్ అనేది కూడా ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. మనకి ఏది తీసుకున్నా కూడా లైఫ్ స్టైల్ అంతా కూడా తినడం, ఆలోచించడం, నిద్రపోవడం దగ్గర నుండి లెర్నింగ్ అన్నీ కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా లాగా మారిపోయాయి. అందులో ఈ టెక్నాలజీ పెరిగిన తరుణంలో ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి 2 గంటలు కూర్చోవడం అంత టైం ఎవరికి ఉండట్లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక బిజినెస్ అసోసియేటివ్ కైండ్ ఆఫ్ మోడల్ అనేది కూడా అంటే చేయబోతున్నారని కూడా తెలుసు. దానికి ప్రాసెస్ ఏంటి? సో ఒకవేళ మీతో అసోసియేట్ అవ్వాలంటే దాని యొక్క వే కానీ ఏంటో చెప్తే. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన తర్వాత టీచర్లు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగింది. మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడడం రాని వాళ్ళకి కష్టాలు స్టార్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో మన లైఫ్లో ఎవరైనా కానీ పై చదువులకు వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో కదా. మరి 30 ఇయర్స్గా ఇంగ్లీష్ నేర్పిస్తూ కూడా బోల్డెంతమంది స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించడమే కాదు, లాంగ్వేజ్లో మరి ప్రావీణ్యులుగా కూడా ముందుకు తీసుకెళ్లిన పర్సన్ ఒకరున్నారు. ఆయనే మేధా లెర్నింగ్ థియేటర్ యొక్క యజమాని మన చిరంజీవి గారు. ఇప్పుడు మన చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన సక్సెస్ సీక్రెట్ ఏందో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, మన తెలుగు ఛానల్ కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకున్నాం. ఫైన్. ఓకే. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, థ్యాంక్ యూ. బాగున్నాం. యా సార్, ఒక 30 ఇయర్స్గా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు కానీ, ఎవరైనా కానీ యూఎస్‌కెళ్ళాలనుకున్నా, వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా కానీ ఫస్ట్ గుర్తొచ్చే ఆప్షన్ ఏదైనా ఉందంటే మేధా ఇన్‌స్టిట్యూట్. అందులో చిరంజీవి సార్ అని. సో ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? యాక్చువల్లీ ఇట్ వాస్ 1994 ఐ థింక్ ఐ స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం. ఇక ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ గత 30 ఇయర్స్లో ఐ కెన్ సే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం దాదాపు ఒక 18 బ్రాంచెస్ మనం స్టార్ట్ చేసాం. అండ్ ఇంకా ఆ తర్వాత లైక్ ఇట్స్ జర్నీ ఆల్మోస్ట్ 1 మిలియన్ పీపుల్ ఇప్పటికీ. అంటే ఎంత హ్యాపీ అంటే ఒక 10 లక్షల మంది మన ఇన్స్టిట్యూట్ల ద్వారా ట్రైనింగ్ అయ్యి డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెటిల్ అయిన వాళ్ళు. అంటే మా స్టూడెంట్స్ అంటే మెయిన్గా ఈ స్టూడెంట్సే కాకుండా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్, అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుండి మన స్టూడెంట్స్గా వస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కామన్. సో రీసెంట్లీ 30 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నాం అండ్ ఇట్స్ హ్యాపీ జర్నీ. అండ్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై టీమ్ అండ్ పీపుల్ హూ ఆర్ దేర్ విత్ మీ. అంతే. ఓకే సార్, 30 ఇయర్స్ అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సార్. ఏంటంటే ఏదైనా కానీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి ఏ లాంగ్వేజ్లో అయినా కానీ అప్గ్రేడేషన్ అనేది వస్తూ టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటూ ఇంగ్లీష్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ చేంజెస్ అనేది కూడా ఈ 30 ఇయర్స్లో ఎంత చేంజెస్ వస్తున్నా కానీ మీకైతే బోల్డ్ అని ఛాలెంజెస్ అనేది కూడా ఎదురై ఉంటాయి కదా. సడన్లీ. ఎందుకంటే జర్నీ అంత ఈజీగా జరగలేదు. అందరూ చెప్తూ ఉంటారు సక్సెస్ కావడం చాలా ఈజీ, బట్ స్టేయింగ్ సక్సెస్ఫుల్ అది చాలా టఫ్. రైట్. అది స్టేయింగ్ సక్సెస్ఫుల్ ఆల్మోస్ట్ ఫర్ 3 decades అంటే ఇట్ రిక్వైర్డ్ అ లాట్ అండ్ లాట్. దీనికందరికి ఒకటేనండి, వి అప్డేట్ ఆన్ పార్ విత్ ద డేస్. ఎట్లా అంటే నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, అప్డేట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ యూ విల్ గెట్ అవుట్డేటెడ్. ఆ క్రమంలోనే మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే 5 years తర్వాత మేధా లాంగ్వేజ్ ల్యాబ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 5 yearsకి మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మళ్ళీ ఆ తర్వాత మేధా లాంగ్వేజ్ థియేటర్. అండ్ ఇలా ఒక్కటి కాకుండా అంటే ఒకప్పుడు 3 నెలలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రారు. 3 నెలలు చెప్పాల్సిన సబ్జెక్ట్ని ఒక 30 daysలో మనం చెప్పి వాళ్ళకి నేర్పించగలగాలి అంటే వాళ్ళకంటే ఎక్కువ మనం అప్డేట్ అవ్వాలి.
సో కేవలం ఈ కీప్ ఆన్ అప్డేటింగ్ అవర్ అంటే టీచింగ్ మెథడ్స్ కావచ్చు, మనం ఇచ్చే విధానం కావచ్చు, అన్నీ అప్డేట్ చేసుకుంటాం కాబట్టి దట్స్ ఓన్లీ ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటాను. ఓకే. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు సో ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే 3 months అలా పట్టేది. అవును. సో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమొచ్చాయి సార్? అంటే చేంజెస్ ఏమొచ్చాయంటే మెయిన్గా అప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఎవరికైనా చాలా ఎక్కువ టైం ఉండేది, ఫోకస్గా ఒకటే కోర్స్ ఉండేది. ఇప్పుడు తక్కువ టైంలో కావాలి, ఫోకస్ లెవెల్స్ తగ్గిపోయాయి, రిక్వైర్మెంట్ పెరిగింది, అన్నీ స్పీడ్గా చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకైనా మనకైనా. సో ఆ క్రమంలోనే మనం టీచింగ్ మెథడ్స్ అన్నీ సింప్లిఫై చేయడం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, ఒకప్పుడు పాఠం చెప్పారంటే అంతే ఉండేది. ఈరోజు ఏంటి, మనం పాఠం చెప్పామంటే దాని రికార్డింగ్ ఉంటుంది, అర్థం కాకపోతే మళ్ళీ మొబైల్ యాప్కి ఇస్తే వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. దానికి రిలేటెడ్గా ఒక ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది, దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే మనకు ఎన్నో టూల్స్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా 3 months అవసరం లేదు, 3 నెలలు చేసేది ఇప్పుడు 1 నెల రోజులు చేసేయచ్చు. ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్. కానీ ఒక విషయం మాత్రం సార్, నాకు పర్సనల్ థింగ్ ఏంటంటే సో నా బీటెక్ అయిపోయిన తర్వాత సో అమీర్పేట ఎవరైనా కానీ కామన్గా బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చే ప్లేస్ అమీర్పేట. అక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు అంత సీన్ లేదు, రూరల్ నుంచి వచ్చిన పర్సన్ని. సో ఎలా అలా అనుకుంటే అంటే ఎవరైనా కానీ ఆ రోజుల్లో చెప్పింది చిరంజీవి గారు సార్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అలా అనమాట. సో అలా పాయింట్అవుట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? మీకు కాంపిటేటర్స్ ఎవరు లేకనా, లేకపోతే ద యూనిక్ పబ్లిసిటీ అనేది మీరు చేసుకోవడం వలన? కాదండి, దీనికి మెయిన్గా ఏంటంటే ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇట్స్ అ కట్ థ్రోట్ కాంపిటీషన్. ఓకే. కళ్ళు మూసి తెరిసేలోపు నీ అస్తిత్వాన్ని మింగేసేంత కాంపిటీషన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఓకే. కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్. ఎలా ఉండగలిగామంటే మెయిన్గా నేను ఇంట్రడ్యూస్ చేసిన నా ఈజీ ఇంగ్లీష్ మెథడ్స్. ఓకే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ట్రెడిషనల్గా ఎలా ఉండేదంటే 20-30 సంవత్సరాల క్రితం ఎక్కడికి వెళ్ళి గ్రామర్ అంతా చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం గ్రామర్ అవసరం లేదు ఇంగ్లీష్ మాట్లాడడానికి అని చెప్పి గ్రామర్ మొత్తం లేకుండా సింపుల్గా బేసిక్ టిప్స్ తీసుకొని ఇంగ్లీష్లో దాంతో కోర్స్ ఇచ్చింది మనం. ఓకే. దీనికి తోడు ఏం చేసామంటే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు గ్రామర్ తెలియక, వొకాబులరీ తెలియక కాదు, చదివితే అర్థమవుతుంది, వింటే అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి, కానీ మాట్లాడలేరు. కారణం ఏంటంటే భయం, బిడియం, మొహమాటం, సైకలాజికల్ బ్యారియర్స్. 60% ఆఫ్ ద పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే ఈ సైకలాజికల్ బ్యారియర్స్. ఈ సైకలాజికల్ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇది అర్థం చేసుకొని మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఒక భాగంగా, అంటే ఇంగ్లీష్ కోర్సులో పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఒక భాగంగా చేసి ఇచ్చింది ఫస్ట్ మనమే. ఆ తర్వాత ఇంకా వీళ్ళకి మన కమ్యూనికేషన్లో ఎట్లా ఉంటుందంటే చాలా వరకు ఎన్ని తెలిసినా కూడా మన వర్డ్స్ 15% తెలియజేస్తాయి ఎదుటి వాళ్ళకి, బట్ 30% వాయిస్ మాడ్యులేషన్ బట్టి ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎనీథింగ్ కన్విన్సింగ్ ఏదైనా కూడా 55% ఈజ్ అ బాడీ లాంగ్వేజ్. ఓకే. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈ బాడీ లాంగ్వేజ్ కనుక ఫ్రీ చేయగలిగితే ఎవరైనా ఈజీగా మాట్లాడతారనే పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మేధా లాంగ్వేజ్ థియేటర్, ఒక థియేటర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఇందులో ఏంటంటే మొత్తం యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. ఈ రాయడాలు, గ్రామర్లు, వొకాబులరీ ఇవి ఉండవు మన దగ్గర. గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, రోల్ ప్లేస్, కాన్వర్జేషన్స్ అండ్ మాక్ సెషన్స్ అండ్ అంత యాక్టివిటీ బేస్డ్ అన్నమాట. ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారో దే ఓపెన్ అప్. ఓపెన్ అయ్యాలంటే మన దగ్గర నేర్చుకున్నది కాదు, చిన్నప్పటి నుండి నేర్చుకున్న గ్రామర్, వొకాబులరీ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ రెవల్యూషనరీ థియేటర్ కాన్సెప్ట్ ఏంటి, ప్రాజెక్ట్స్ వర్క్స్ చేయించడం ఏంటి, అండ్ లాంగ్వేజ్ ల్యాబ్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే బ్రేకింగ్ దర్ షెల్, మేకింగ్ దెమ్ స్పీక్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి మనం సస్టైన్ అవ్వగలిగాం. ఇంకా బ్యూటీ ఏంటి తెలుసా, మీరు ఎక్కడైనా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే 10 మంది, 15 మంది, 20 మంది చేసి ఉంటాయి రైట్గా. నా క్లాస్ రూమ్ దాదాపు 200 మంది కూర్చున్నంత ఒకటే హాల్ ఉంటుంది ఎక్కడ. ఆ హాల్లో కేవలం 20 మంది కూర్చొని ఉంటారు. ఈ రోజు కూడా హాల్ కనీసం 200 మంది పట్టే హాల్ ఉంటుంది, అందులో కేవలం 10-20 చైర్స్ ఉంటాయి. మిగతా హాల్ అంతా వి యూజ్ ఫర్ యాక్టివిటీస్, అప్పుడే మాట్లాడతారు. ఓకే. సో ఇట్లాంటి కొత్త ఇన్నోవేటివ్గా చేయడం వల్లనే మనం ఉండగలిగాం. ఓకే సార్, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ వైజ్ కానీ లేకపోతే జాబ్స్ వైజ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో చూసుకుంటే ఆఫ్టర్ కరోనా డ్రాస్టికల్ చేంజెస్ అనేది కూడా వచ్చింది. ట్రూ. మరి ఆ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడైతే మన
మీద లాంగ్వేజ్ థియేటర్ అనేది కూడా ఏ కైండ్ ఆఫ్ అంటే మన కోర్సెస్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు? అవును. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మనకి ఏది తీసుకున్నా కూడా లైఫ్ స్టైల్ అంతా కూడా తినడం, ఆలోచించడం, నిద్రపోవడం దగ్గర నుండి లెర్నింగ్ అన్నీ కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా లాగా మారిపోయాయి. అయిపోయింది. అందులో ఈ టెక్నాలజీ పెరిగిన తరుణంలో ఇవన్నీ మారిపోయాయి. ఆ క్రమంలో మనం ఏం చేసామంటే ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. ఓకే. ఎందుకంటే ఫిజికల్గా ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి 2 గంటలు కూర్చోవడం అంత టైం ఎవరికి ఉండట్లేదు, నెంబర్ 1. యా. నెంబర్ 2 ఏంటంటే ఈ 2 అవర్స్ ఇన్స్టిట్యూట్లో ఉండడం కంటే ట్రావెలింగ్లో ఎక్కువ టైం కిల్లింగ్ అవుతుంది చాలామందికి. అవును సార్, మెయిన్ ఇది మేజర్ ఆస్పెక్ట్ అవుతుంది. అండ్ ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఏం చేసామంటే ఇంకొకటి ఏంటంటే కరోనా టైంలో జరిగిన మంచి ఏంటంటే అందరికీ ఆన్లైన్ యూజ్ చేసుకోవడం, దాంతో అన్ని పనులు చేసుకోవడం అనేది మెంటల్గా ప్రోగ్రామ్ అయిపోయారు. యా. సో ఎప్పుడైతే మెంటల్గా వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకోవడానికి ప్రోగ్రామ్ అయ్యారో దెన్ దిస్ పాయింట్ అనుకున్నాం, మనం ఆన్లైన్లోకి వచ్చేసాం. అందుకే ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తాం ఆన్లైన్ క్లాసెస్. మనం ఓకే. 6 to 7 ఉంటాయి, 7 to 8 ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం హౌస్ వైఫ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా 11 to 12, 12 to 1 బ్యాచ్లు ఉంటాయి. మళ్ళీ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ కోసం లేట్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ 8 to 9, నైట్ 9 to 10 కూడా బ్యాచ్లు ఉంటాయి. సో ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నాం. లాస్ట్ 1 year నుండి ఎన్నో ఆన్లైన్ బ్యాచెస్ అయ్యాయి. ఎనీబడి లైక్ హూ జాయిన్స్ ఆన్లైన్ దే ఈక్వల్గా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎలా నేర్చుకున్న వాళ్ళు అంతకంటే బాగా నేర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, మనం అడాప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. యా, రైట్. ఈ ఆన్లైన్కి ఎక్స్క్లూజివ్గా సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఆన్లైన్ 1 hour క్లాస్ విన్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఎక్స్క్లూజివ్గా సిలబస్ డిజైన్ చేసి అవి ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాం. ఓకే. సో ఈ సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు చైనాలో ఒక సామెత ఉంటుంది, ఆకలేసిన వాడికి అన్నం పెట్టద్దు, అన్నం సంపాదించుకునే మార్గం నేర్పిస్తే వాడు జీవితాంతం బతికేస్తాడు. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వడం ఒక పద్ధతి, కానీ నిజంగా సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవడం నేర్పించాం అనుకోండి, ప్రతిరోజు వాళ్ళకి 1 hour ఉంటుంది, వాళ్ళకి 3 hours ఉంటుంది. ఎవరికి ఎంత టైం ఉంటే అంత టైం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటారు కదా. యా. సో కొందరికి ఎక్కువ టైం ఉంటుంది. ఈ సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి మనం నేర్పించేవి. ఓకే సార్, యూజువల్గా మీరు చెప్పారు ఏంటంటే సో మన దగ్గర యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి, ఈ ఆన్లైన్ కోర్సెస్ అంటే ఆన్లైన్ ద్వారా ఈ యాక్టివిటీస్ అనేది కూడా ఎలా చేయించగలుగుతారు మీరు? ఇప్పుడు ఆన్లైన్లో టెక్నాలజీ ఉందండి. సింపుల్గా ఇప్పుడు జూమ్ ఉంది. మామూలుగా వాడేవాళ్ళు జూమ్ మీటింగ్కే వాడతారు. బట్ ఇప్పుడు మేము దాన్ని ఎట్లా వాడతాం, జూమ్ మీటింగ్లో బ్రేక్అవుట్ రూమ్స్ ఆప్షన్ ఉంటుంది. సో హ్యాపీగా క్లాస్లో 20 మంది ఉన్నారంటే వాళ్ళ 5-6 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. ఈ 20 మంది ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళిపోతారు, 2-3. అంటే అక్కడ ముగ్గురే ఒకరినొకరు చూసుకోగలరు, మాట్లాడుకోగలరు. బట్ మిగతా 17 మందితో వాళ్ళకి సంబంధమే ఉండదు. మనం ఇప్పుడు ఈ రూముల్లో కదా ఏ రూమ్కి ఆ రూమ్కి వెళ్ళినట్టు జూమ్లో కూడా బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి. అందులో కూడా గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తాం, డిబేట్స్ కండక్ట్ చేస్తాం, అండ్ అందులో పబ్లిక్ స్పీకింగ్ చేయిస్తాం. సో ఈ ఏ రూమ్లో ఏం జరుగుతుందో అన్ని రూముల్లో ఏం జరుగుతుందో ఫ్యాకల్టీ కనబడతా ఉంటుంది, వినబడతా ఉంటుంది. బట్ వాళ్ళకి మాత్రం ఏ రూమ్ ఆ రూమ్ వరకే ఉంటుంది. సో టెక్నాలజీని వాడుకోగలిగితే అద్భుతాలు చేసేయచ్చండి ఈరోజు. సార్, ఇంగ్లీష్ని నార్మల్గా మనము బుక్స్ వరకు మనం యూజ్ చేయడము తెలుసు, కానీ టెక్నాలజీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంత బ్యూటీగా ఉంటుందనేది మీరు మాత్రం చాలా చక్కగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను చెప్తాను, ఇంగ్లీష్ నేర్పించేప్పుడు కొత్త కొత్త రెవల్యూషనరీ ఎట్లా తీసుకొచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్ అందరికీ ఏంటి, నేను మామూలుగా ఏదో మాట్లాడమంటే మాట్లాడరు. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడమంటే ఇప్పుడు కల్కి వచ్చింది, కల్కి గురించి మేమేం మాట్లాడతామంటే ఇప్పుడు పాస్ట్ టెన్స్ చెప్పామనుకోండి, లాస్ట్ వీక్ నువ్వు చూసిన మూవీ ఏంటి, ఆ మూవీని మొత్తం పాస్ట్ టెన్స్లో చెప్పాలి క్లాస్లో. ఓకే, రైట్. అందులో హీరో ఏం చేశాడు చెప్పాలి, చెప్పకూడదు. అండ్ ఇప్పుడు అడ్జెక్టివ్స్ చెప్పామనుకోండి, ఆ హీరోలో ఒక్కో క్యారెక్టర్, హీరోయిన్ ఎలా ఉంది, హీరో ఎలా ఉండవు, వాళ్ళకి సరి అయిన అడ్జెక్టివ్స్ ఏంటి వాడుతున్నావు. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ని రియల్ లైఫ్కి అడాప్ట్ చేయడం మొదలెడతామో అద్భుతంగా ఇన్వాల్వ్ అవుతారు. అలా కాకుండా రామా కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే దిస్ పీపుల్ విల్ నాట్ గెట్ కనెక్టెడ్. ఓకే. సో ఇలా ప్రతిరోజు ఆన్ పార్ విత్ ప్రజెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్జెక్ట్ని అడాప్ట్ చేసి ప్రాక్టీస్ చేయించడం అనే యూనిక్ టెక్నిక్ మన స్టాఫ్ అందరు కూడా మనం ట్రైనింగ్ ఇస్తుంటారు. కానీ మీరు చెప్పిన దాని తగ్గట్టు మిమ్మల్ని చూసి ఒక మాట నాకు అనిపిస్తుంది సార్, ఏంటంటే ట్రెండ్ను ఫాలో అయ్యేవాడు ట్రెండ్ని సెట్ చేస్తాడని. సో మీరు కూడా ఆ టైప్లోనే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇంకా ట్రెండ్లో ఉన్నారు.
ట్రెండింగ్లో ఉన్నారనమాట. నేను ఐ షేర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. Yeah, please. నేను ఒక లెసన్ మేము ఎట్లా చెప్పాలి, నేను ఒకరోజు పాస్ వేస్ చెప్పాను. పాస్ వేస్ లెసన్ చెప్తే ఆ లెసన్ చెప్తున్నప్పుడు నాకేంటంటే ఎంత చెప్పినా అందరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ పాసివ్ వాయిస్కి వచ్చేసరికి, డ్రాఫ్టింగ్ రాయడం ఇదంతా ఎంతకు అర్థం కావట్లేదు. దీన్ని ఎన్ని థియరీ క్లాసులు చెప్పినా ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయించినా ప్రాక్టికల్ లైఫ్లోకి రావట్లేదు వాళ్ళకి. ఓకే. ఒకరోజు పొద్దున్నే ఇన్స్టిట్యూట్లో ఉన్న 100 మంది స్టూడెంట్స్ని అందరినీ వైజాగ్లో అనుకుంటాయి, వైజాగ్లో గుర్తుంది, ఉడా పార్క్ అని ఒకటి ఉంటుంది, ఉడా పార్క్కి తీసుకెళ్ళాను. ఓకే. 100 మందికి ఒక్కొక్కరికి ఒక ఫైల్ 12 పేజీల ఫైల్ ఇచ్చేసాను. వాళ్ళకి ఆ రోజు టాస్క్ ఏంటంటే ఈ 100 మంది పార్కులో తిరగాలి, ఆ పార్కులో ఏమేమి జరిగాయో గతంలో అవన్నీ పాస్ వాయిస్లో రాసుకొని రావాలి, రియల్ ఇన్సిడెంట్స్. అక్కడ స్కేటింగ్ రింక్ ఉంటుంది, ఆ రింక్ గురించి ఎంక్వైరీ చేసి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ సో అండ్ సో ఇయర్, ఇనాగరేటెడ్ బై సో అండ్ సో పర్సన్ అండ్ దిస్ మచ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ దిస్, సో మెనీ దీస్ మెనీ స్టూడెంట్స్ వర్ ట్రైన్డ్ ఇన్ దిస్, దీస్ మెనీ మెడల్స్ వర్ అచీవ్డ్ బై దీస్ స్టూడెంట్స్ అంటే అక్కడ జరిగింది. ఇట్లా పార్కులో ఉన్న ఒక్కొక్క కేసు, క్యాంటీన్ గురించి ఒకళ్ళు, ఇట్లా మొత్తం ప్రాక్టికల్గా ఇంటరాక్ట్ అయ్యి రాసి మధ్యాహ్నం 2 గంటలకు నాకు తెచ్చి 12 పేపర్లు సబ్మిట్ చేస్తేనే లంచ్ ఇచ్చేవాళ్ళం. ఇట్లాంటి అవుట్డోర్కి తీసుకెళ్ళి వీ యూస్ టు కండక్ట్ దాదాపు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే లర్నింగ్ అనేది క్లాస్ రూమ్కే ఎప్పుడైతే నువ్వు ఫిక్స్ చేస్తావో దెన్ అప్పుడు లర్నింగ్ రాదండి. ఇట్ షుడ్ బి కనెక్టెడ్, అలా కనెక్ట్ అవ్వాలి, రైట్? ఇప్పుడు ఒక డిస్క్రిప్షన్ రాయాలనుకోండి, మేము ఎట్లా ఇచ్చేవాళ్ళం, ఒక స్టూడెంట్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళం, వాడికి బ్రష్, వాడి పెన్ను, వాడికి టూత్పేస్ట్, వాడికి సోపు, ఏదో వస్తువు ఇచ్చి నెక్స్ట్ డే హీ షుడ్ డిస్క్రైబ్ దాట్. ఆ డిస్క్రైబ్ కరెక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ వాడికి. పిల్లలు సరదాగా దే వాంట్ టు ఓన్ ఇట్. ఇట్లాంటి యాక్టివిటీస్ ఎన్నో ఇంట్రడ్యూస్ చేసామండి క్లాస్ రూమ్లో. ఇప్పుడు నాకు ఇంకా గుర్తు, అయితే ఇంకా ఆ రోజు గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి 100 రోజుల ఫంక్షన్ అవుతుంది వైజాగ్లో, 100 డే ఫంక్షన్. ఇట్ వాస్ వెన్ ఐ స్టార్ట్ కెరీర్. ఓకే. ఆ రోజు ఏం చేశాను తెలుసా, ఇన్స్టిట్యూట్లో మొత్తం చిరంజీవి, అందులో హీరోయిన్, అన్ని పెద్ద పెద్ద కటౌట్లు మొత్తం ఇన్స్టిట్యూట్లో పెట్టి, పోస్టర్స్ పెట్టి, ఒక్కొక్క స్టూడెంట్ ఒక పోస్టర్ దగ్గర నిలబడి మిగతా స్టూడెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. దిస్ వాజ్ ఫన్. వాళ్ళు అక్కడ గ్రౌండ్లో సెలబ్రేట్ చేస్తే మేము ఇన్స్టిట్యూట్లో సెలబ్రేట్ చేసేవాళ్ళం. అంటే లర్నింగ్ అనేది ఎప్పుడు కూడా నువ్వు రొటీన్గా పుస్తకాలు బట్టి పెట్టి చదివి మగప్ చేసినంత కాలం అది ఎక్కదు. అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇంకోటి కానీ, వెన్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ద హర్ట్ ద లర్న్ ఇట్. అందుకే ఆ కనెక్ట్ చేయడంలోనే మన కోర్. ఓకే. మేము అక్కడ ఉంటాం. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ని ఎంటర్టైన్మెంట్ వేలో మనకు అంటే చెప్పడం అనేది ఇట్ వాస్ వెరీ రేర్. అది మీరు చేపించారు. హితం ప్రియం. యా. హితం అంటే మంచి, ప్రియం అంటే నచ్చది. హితం ఏ స్టూడెంట్కి నచ్చదు. ఎందుకంటే పెద్దవాళ్ళు అదే చెప్తారు, టీచర్లు అదే చెప్తారు, కోచింగ్ సెంటర్లో కూడా మేము కూడా అదే చెప్పామనుకో, వాళ్ళకి నచ్చదు. ఆ హితాన్ని ప్రియంగా చెప్పడం ఎప్పుడైతే నేర్చుకుంటామో దెన్ యూ విల్ బి అ రైట్ టీచర్ అని నేను నమ్ముతాను. ఓకే. అండ్ సార్, మీ సక్సెస్ఫుల్ జర్నీ 30 ఇయర్స్గా నడుస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే, సో కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలనుకున్నా కానీ, సో ఇట్లాంటి దాటికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక బిజినెస్ అసోసియేటివ్ కైండ్ ఆఫ్ మోడల్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని కూడా తెలిసింది. ఆల్రెడీ మేము ఇంట్రడ్యూస్ చేశారా? 2 days అయిందండి. 2 days ఇంట్రడ్యూస్. జస్ట్ నిన్నే నా యూట్యూబ్ ఛానల్లో అనౌన్స్ చేశాను. ఓకే. ఓకే. ఏంటంటే ఇప్పుడు అంటే దాని ప్రాసెస్ ఏంటి? సో ఒకవేళ మీతో అసోసియేట్ అవ్వాలంటే దాని యొక్క వే కానీ ఏంటో చెప్తే. ఇప్పుడు ఏంటంటే మనం మీద హైదరాబాద్ అండ్ వరంగల్లో మన సెంటర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు స్టేట్ వైడ్, ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగింది, రిక్వైర్మెంట్ పెరిగింది. ఒకప్పుడు ఇంగ్లీష్ ఎవరు మాట్లాడనప్పుడు ఇంగ్లీష్ ఎవరికి అవసరం లేదు, బట్ మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడడం రాని వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అవుతాయి. అందుకని ఈ పెరిగిన మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన తర్వాత టీచర్లు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును సార్. సో అందరికీ ఇంగ్లీష్ అవసరమైంది. ఈరోజు పిల్లల చదువులను సూపర్వైజ్ చేయాలన్నా హౌస్ వైఫ్స్ నేర్చుకోవాలి, జాబ్ సంపాదించాలన్నా యూత్ నేర్చుకోవాలి, సంపాదించిన జాబ్ నిలబెట్టుకుని మెట్టు పైకి ఎదగాలన్నా ఎంప్లాయీస్ నేర్చుకోవాలి. నాట్ ఎవ్రీబడి, ఇట్స్ నీడెడ్. ఈ టైంలో దీన్ని మొత్తం ప్రతి వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం అంటే బిజినెస్ అసోసియేట్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ లేదా రెవెన్యూ డివిజన్ అంటే కొంచెం పెద్ద సిటీస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కాకుండా కొంచెం మేజర్ టౌన్స్, పెద్ద టౌన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మన ఫ్రాంచైజ్ లాగా మన బిజినెస్ సెంటర్ని అంటే మన మేధా సెంటర్ని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చండి. ఓకే. అండ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ వెరీ లెస్, జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 lakh.
అందుకే ఒకప్పుడు మా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ పెట్టాలి అంటే 25 లక్షల నుండి 30 లక్షలు ఉండేది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా కాకుండా టెక్నాలజీని యూజ్ చేస్తూ జస్ట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh దే కెన్ స్టార్ట్ అవర్ బ్రాంచ్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రైవేట్ టీచర్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ, అండ్ లేదా మెయిన్గా కోచింగ్ సెంటర్స్ ఆల్రెడీ ఎవరైతే నడుపుకుంటున్నారో వాళ్ళు కూడా మాతో అసోసియేట్ అవ్వచ్చు. ఓకే. మేము అందించే స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్, దాంతోపాటు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్, ఇవన్నీ కూడా వాళ్ళు మా లైసెన్స్ తీసుకొని అక్కడ వాళ్ళు అందించవచ్చు. ఆ సేవలన్నీ మన మేధా లెర్నింగ్ థియేటర్ ద్వారా కూడా యా అందించవచ్చు. మేధా కోర్సులన్నీ కూడా మనతో అసోసియేట్ అయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ, పెద్ద మేజర్ టౌన్స్లో కానీ వాళ్ళు కూడా స్టార్ట్ చేసి మా కోర్సుని వాళ్ళు అందించవచ్చు. దానికి సంబంధించిన ట్రైనింగ్, ఫ్యాకల్టీ అంతా మేమే చూసుకుంటాం. ఓకే. ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్. సో ఈ 1 lakhలో మీరు ప్రొవైడ్ చేసే అంటే ఫెసిలిటీస్ ఏంటంటారు? సో వీ విల్ ప్రొవైడ్ మెయిన్గా లైసెన్సింగ్ ఇస్తాం. ఎందుకంటే ఆన్లైన్కి సంబంధించి లైసెన్స్ ఇవ్వడానికి మనం 1 lakh ఛార్జ్ చేస్తాం. ఆన్లైన్లో వాళ్ళు దే కెన్ మేక్ ద బిజినెస్ ఎనీవేర్. వాళ్ళు ఒక సెంటర్ పెట్టాలనుకుంటే ఇంకో 1 lakh దాకా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ ట్యూషన్ సెంటర్ ఉందనుకోండి, వాళ్ళకి అవసరం ఉండదు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈజీ టు. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేని వాళ్ళైతే ఇంకో 1 lakh పెడితే జస్ట్ ఒక స్మార్ట్ టీవీ ఉండాలి, దట్స్ ఇట్, ఇంకేం అక్కర్లేదు. ఒక చిన్న క్లాస్ రూమ్. అండ్ మీరు ఇక్కడ నుంచి అంటే ఫ్యాకల్టీని ఇక్కడ నుండి లేదు, ఇక్కడ నుండి మేము లైవ్ క్లాసెస్ ఇస్తాం. మా లైవ్ క్లాసెస్ వాళ్ళ క్లాస్ రూమ్లో లైవ్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ కూడా ఇక్కడ నుండే మానిటరింగ్ చేస్తాం. ఇదంతా వీ హ్యావ్ డెవలప్డ్ ఏ సిస్టమ్. అంటే అక్కడ ఫ్యాకల్టీ లేకపోయినా ఒక చూసుకునేందుకు ఒక మెంటార్, ఒక అసిస్టెంట్ ఉంటే చాలు. ఓకే. ఎవరైనా చిన్నగా సెంటర్ స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే కేవలము లర్నింగ్ విషయంలోనే కాకుండా ఒక బిజినెస్ మోడల్లో కూడా మీరు టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్. ఎందుకంటే లర్నింగ్ ఆగిపోయిన చోట అర్నింగ్ ఆగిపోద్ది, లర్నింగ్ ఉన్న చోట అర్నింగ్ ఉంటుంది. అర్నింగ్ ఉండాలంటే ఖచ్చితంగా లర్నింగ్ ఉండాలి. అందుకే అర్నింగ్ రెండింటిని కంబైన్ చేస్తూ వెళ్ళడమే. అంటే ఇప్పుడు మా సెంటర్ పెట్టిన వాళ్ళు నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు, బట్ దే కెన్ అర్న్. ఈరోజు చాలామంది యూత్ జాబ్ లేదని లేదా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకోవడం చాలా ఈజీ వాళ్ళకి. కానీ వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది, నేను మీద సెంటర్ నడిపిస్తున్నాను. నెంబర్ 1 సోషల్ ఐడెంటిటీ. నెంబర్ 2 ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దే ఆర్ ఇన్ ఎ రైట్ ఫీల్డ్. నో బడీ కెన్ డెనీ దట్. బీటెక్ చేసి నువ్వు ఇది నడిపిస్తున్నావు అనడానికి లేదు అక్కడ. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే దే కెన్ ఎంపవర్ ద పీపుల్ కదా. రైట్. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది దట్స్ గ్రేట్ ఫీలింగ్, అల్టిమేట్ కదా. ఇది చేస్తూ కూడా వాళ్ళు వేరే జాబ్ చేసుకోవచ్చు కదా. సో ఇట్స్ ఆనర్డ్ ఫీల్డ్. దట్స్ ద రీజన్ any youngsters, enthusiastic youngsters can contact us. It was wonderful opportunity sir. రియల్లీ చాలా బాగా అనిపిస్తూ ఉంది. అండ్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళ తర్వాత అయినా కానీ ఒక హోటల్ పెట్టుకోవడానికి ఏదో ఒకటి ఒక ఆపర్చునిటీ కావాలని అంటే బిజినెస్ టైప్లో కావాలని వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశమేమో. కానీ కొందరు ఇంకా అలాంటివి చేయడానికి మొహమాట పడుతూ ఉంటారు. ఎంబీఏ చేసి అరే ఈ షాప్ పెట్టుకుంటే ఎట్లా ఉంటాయి ఇట్లా. బట్ వెన్ యూ టేక్ ఏ కోచింగ్ సెంటర్ ఆర్ ఎడ్యుకేషన్ సెంటర్, ఇట్స్ ఆనర్డ్ ఫీల్డ్. ఎవ్వరు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. హెసిటేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేనే లేదు. అందుకే అంటే యాక్చువల్గా ఏ పనైనా మంచిదేనండి, ఈ పని ఆ పని. కానీ కొందరు తెలియక అలా ఆలోచించే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, లైక్ దిస్ వండర్ఫుల్ ఆప్షన్ దే కెన్ చూస్. దిస్ ఈస్ అన్ ప్లాటినం ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు కదా. దాన్ని మించినట్టు ఐ థింక్ ఇది కూడా నాకు తెలిసి ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాను కదా. ఇప్పటికే దాదాపు 15 cities దే హ్యావ్ బ్లాక్డ్, ఆల్రెడీ తీసేసుకున్నారు. మనకు 59 ఉన్నాయి. 59 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆల్రెడీ నిన్నటికి ఈ రోజుకి 1 డేలో 15 centers ఆల్రెడీ కన్ఫర్మ్డ్. హాట్ కేక్స్ అనమాట. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉంటారు, సార్ ఇలా ఇస్తున్నారు అనగానే వాళ్ళే ముందు దే హ్యావ్ బ్లాక్డ్ ఆల్ ద థింగ్స్. అండ్ ఐ థింక్ షార్ట్లీ మనం సెప్టెంబర్ అక్టోబర్ నుండి క్లాసెస్ కూడా రన్ చేయబోతున్నాం. సో మొత్తానికైతే ఒక క్వాలిటీ పీపుల్ని మరైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు తయారు చేసి ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించాలని డిసైడ్ అయిపోయారనమాట. అవునండి. సో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దట్ వాస్ వండర్ఫుల్ థింగ్ సార్. సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మై వాయిస్ రీచ్ ద పీపుల్. నా ఒపీనియన్ పీపుల్కి చేరవేసేందుకు like you have given me a platform. Thank you, Chanakya. Thank you so much, sir.
సో గైస్ మరి మేధా లెర్నింగ్ థియేటర్ ద్వారా కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. కేవలం ఆఫ్లైనే కాదు, ఆన్లైన్ ద్వారా కూడా కోర్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామని 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి గారు చాలా అద్భుతంగా కూడా చెప్పారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.